అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, లగ్డికపుల్, నాంపల్లి, కోఠి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో బేగంపేట, సికింద్రాబాద్, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కోంపల్లి, ఓల్డ్ సిటీ, అంబర్పేట, కాచిగూడ ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం పడడంతో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. పలుచోట్ల వాహనాలు, ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి వానలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. భారీ వర్షంతో పాటుగా ఈదురుగాలులు వీచడంతో నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైడ్రా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రించే చర్యలు చేపట్టారు. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, వంశీ, ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మరోపక్క ఏర్పడినట్లు సమాచారం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇక హైదరాబాద్ లో వర్షం అయితే దంచి కొట్టింది. పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా వాహనాలన్నీ పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తిందని కూడా చెప్పాలి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయని కూడా మనం చెప్పాలి. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, లక్డికపుల్, నాంపల్లి, కోఠి, మలక్పేట్, కొత్తపేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో బేగంపేట్, సికింద్రాబాద్, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కోంపల్లి, ఓల్డ్ సిటీ, అంబర్పేట్, కాచిగూడ ప్రాంతాల్లోనూ కుండపోట వర్షం పడడంతో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది అనేది కూడా మనం చెప్పాలి. 10 చోట్ల వాహనాలను ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించి ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి వాహనాల్లోనే నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడంతో నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పాలి. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు ఆటంకం కలిగిందని కూడా చెప్పాలి. పరిస్థితి దృష్టిలో ఉంచుకొని హైడ్రా, ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని కూడా మనం చెప్పాలి. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రించే
చర్యలను చేపట్టారని కూడా మనం చెప్పాలి. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని నగర వాసులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా కేవలం హైదరాబాదే కాదు, ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో కూడా భారీ ఇబ్బందులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక రకంగా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిశాయనేది కూడా మనం చెప్పాలి. ఒకసారి మనం జిల్లాలో పడినటువంటి వర్షాలు వివరాలు చూద్దాం. జగిత్యాలలో భారీ వర్షం పడిందని చెప్పాలి. జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ లో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఈ పెద్దపల్లి ఈ ప్రాంతాలలో దాదాపుగా భారీ వర్షపాతం అంటే 8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు హైదరాబాద్ లో చూస్తే మాత్రం ఏదైతే హైదరాబాద్ లో ముషీరాబాద్ ప్రాంతంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు షేక్పేట్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా ఖైరతాబాద్ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలగిరిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు గోల్కొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ సీజన్ లో ఇవే మంచి వర్షాలు అనేది కూడా మనం చెప్పాలి. హైదరాబాద్ తో పాటుగా ఉత్తర తెలంగాణలో మాత్రం మంచి వర్షాలు కురిసాయనేది కూడా మనం చెప్పొచ్చు. అయితే మరోపక్క వంశీ, ఇప్పుడు హైటెక్ సిటీకి సంబంధించి కూడా నిన్న హైటెక్ సిటీ ప్రజలు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా నిన్న ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉండే ఛాన్స్ ఉందా? ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రానికి కూడా ఐఎండి అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండి అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు కూడా ఈ రోజు రెయిన్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.